హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ మోనికా. ఈరోజు మనం జెల్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఇన్స్టెంట్ జెల్లీ మిక్చర్ని తీసుకోండి. దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ప్యాకెట్స్ ఉంటాయి. 2 ప్యాకెట్స్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని మిశ్రమాన్ని బాగా కలపండి. షుగర్ మెల్ట్ అయ్యేందుకు కలపండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 300 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. ఈ వాటర్ బౌల్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ చూసారా బాయిల్ అవుతున్నాయి. ఈ బాయిల్ అయిన వాటర్లో కలిపిన మిశ్రమాన్ని పోయండి. బాగా తిప్పండి. దీన్ని 3 minutes హీట్ చేస్తే చాలు. 3 minutes బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేశారు కదా. ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మీ దగ్గర ఏమైనా మౌల్స్ ఉంటే మౌల్స్లో తీసుకోవచ్చు. నా దగ్గర మౌల్స్ అవైలబుల్గా లేదు కాబట్టి ఫ్రిడ్జ్లో ఇస్తారు కదా ఐస్ క్యూబ్ మౌల్స్, నేను దాన్ని తీసుకొని దాంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకున్నాను. అలాగే మీ దగ్గర ఏమైనా గ్లాసులు చిన్న బౌల్స్ ఉన్నా వాటిలో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేయంగా ఇంకా కొంచెం మిగిలింది కదా, నేను ఇప్పుడు చిన్న బౌలు గ్లాస్లో ఫిల్ చేసుకుంటున్నా. మా బాబు చూసారా తీసుకొచ్చాడు, దాంట్లో కూడా ఫిల్ చేసేసా. ఇప్పుడు ఈ ఫిల్ చేసిన ఈ మౌల్స్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో 15 minutes పాటు పెడదాం. ఆఫ్టర్ 15 minutes చూసారా ఎలా అయిపోయిందో ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. అలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఒక నైఫ్ తీసుకొని నైఫ్ సహాయంతో ప్లేట్లోకి తీసుకున్నాం. చూసారా జెల్లీస్ ఎంత బాగా చక్కగా నీట్గా వచ్చాయో. బౌల్లో తీసుకుంది, గ్లాస్లోది, మౌల్స్లో తీస్తే చూసారు ఎంత బాగుందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. జెల్లీస్ని ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్